క్రెడిట్ హిస్టరీ. చాలా మందికి దీని వాల్యూ తెలీదు. ఎస్పెషల్లీ అబ్రాడ్ వచ్చిన వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు క్రెడిట్ హిస్టరీ ఎందుకు ఉంటుంది, మనకు ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, హోమ్ లోన్ అప్లై చేస్తే ఎందుకు రిజెక్ట్ అవుతుంది, పర్సనల్ లోన్ అప్లై చేస్తే ఎందుకు రిజెక్ట్ అవుతుంది, క్రెడిట్ హిస్టరీ ఏ రకంగా బ్యాడ్ అవుతుంది, అసలు క్రెడిట్ హిస్టరీలో ఏమేమి లాగ్ అవుతాయి, ఎందుకు మనం చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అనేది, ప్లస్ దాని స్కోర్ ఎలా చూడాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆల్మోస్ట్ మీరు యూకేలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో కూడా దాదాపు సేమ్ రూల్స్ అయితే సేమ్ అప్లికబుల్లే. సో మెయిన్ దాన్ని బిల్డప్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది నేను మీకు కొన్ని లాజిక్స్ చెప్తాను. మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు క్లారిటీగా చూడండి. ఒకవేళ